బాగా వస్తుందా బాబురా హరి ఈరోజు ఒక 70 లక్షలతో వాళ్ళకి తార్ రోడ్ వేసేసి దాన్ని ప్రారంభోత్సవం చేశాం. వీళ్ళు అడిగారు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చి అడిగారు, పరిస్థితి దారుణంగా ఉంది, డొంక రోడ్లో రావాల్సి వస్తుంది. ఇదేంటంటే మన రాడార్ సిస్టమ్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఆర్మకం అండ్ ఓడరేవు, రామాయపట్నం, కృష్ణపట్నం ఈ 4 స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు రాడార్ సిస్టమ్ పెట్టుకొని ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, ఫిషర్మెన్ బోట్స్ ప్రాబ్లం వచ్చినా, ఇంకేదన్నా షిప్స్ ఎంకరేజ్ చేసి ఇక్కడికి వచ్చినా వాటిని కంట్రోల్ చేసేదానికి ఈ స్టేషన్స్ 4 ఆంధ్రప్రదేశ్ కోస్ట్ గార్డ్ సిస్టంలో ఉన్నాయి. అది మన ఇక్కడ ఉండటం నిజంగా సంతోషం మనకి. అది కూడా మన కాన్స్టిట్యున్సీలో ఉంది. కృష్ణపట్నం ఓడరే ఉన్నా, ఒక ఐసీజీఎస్ కోస్ట్ గార్డ్ స్టేషన్ ఉన్నా, అన్నీ సరేపల్లి నియోజకవర్గం. సో ఇంకా అయితే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 5-6 ఇన్స్టిట్యూషన్స్ తెచ్చాడు. ఇప్పుడు ఎన్సీఆర్టీ 280 కోట్లతో జరుగుతుంది. ఇది చాలా సంతోషం. ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళకి దాదాపు 100 మంది ఇక్కడ మగపిల్లలు, ఆడపిల్లలు ఇక్కడ వర్క్ చేసే అవకాశం, ఈ స్టేషన్లో, ఈ ఆఫీస్లో పనిచేసే అవకాశం కలిగింది. అది కూడా చాలా సంతోషం. ఏంటంటే 2 బోట్లు లోపల ఉంటాయి సీలో, ఒక్కొక్కటి 2 షిప్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 50 మీటర్స్, 40 మీటర్ల లెంగ్త్ ఉంటుంది. దాంట్లో 40 మంది సిబ్బంది రాత్రింబౌళ్ళు వాళ్ళు గార్డ్స్గా పనిచేస్తారు. ఆ కోస్టల్ ఏరియా, ఆ సీలో ఎక్కడ ఏదైనా జరిగితే వెంటనే దాన్ని కంట్రోల్ చేసేదానికి 2 షిప్స్లో 40 మంది ఉంటారు. ఒక్క షిప్ 50 మీటర్స్ లెంగ్త్ అనమాట. అవన్నీ మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో, కృష్ణపట్నంలో ఉండటం చాలా సంతోషం. అది అందుకని వాళ్ళు అడగంగానే వాళ్ళు ఆ రోడ్డు పరిస్థితి ఫోటోలు తెచ్చి చూపించారు. వెంటనే శాంక్షన్ చేయించి ఈరోజు కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేసుకున్నాము. మన సెక్యూరిటీ కోసం, మన రాష్ట్ర, మన దేశ సెక్యూరిటీ కోసం రాత్రింబోళ్ళు పనిచేసే ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఈ కోస్ట్ గార్డ్ సిస్టంలో వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలుగా ఉంటాం.